హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిద్రూపి రివ్యూస్. డైలీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి అప్కమింగ్ రివ్యూ చాలా కీలకంగా మారబోతుంది. మరి సిద్ధు ప్రేరణ అన్న మాటలకి బాధపడ్డా? ఒక్కసారిగా తన ఇగో దెబ్బతినిందా? ప్రేరణ మళ్ళా కేఫ్కి రావాలని సిద్ధు బలంగా కోరుకుంటున్నాడా? మరి మళ్ళా సిద్ధు ప్రేరణ కలిపి కేఫ్కి ఆనందంగా వచ్చి కేఫ్ ఆనందమయం కావాలని కోరుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మనం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి ఎప్పట్లాగానే ఎప్పట్లాగానే గంగలాగా కాకుండా తన సొంత ఇందిరగా వెళ్ళి భర్తకి సేవలు చేస్తూ ఉంటుంది. తనకి జ్యూసు ఇంకా రైస్ జ్యూస్ అన్నీ కూడా ఫీడ్ చేస్తూ ఉంటుంది. అలా చేస్తూ ఉంటే హాల్లో కూర్చున్న గణ ఈశ్వరి ఇద్దరు కూడా, చూసావా, ఆ దరిద్రాన్ని నేను మొయ్యలేకపోతున్నాను. ఆ దరిద్రం వచ్చి నా నెత్తి మీద తాండవం చేస్తోందిరా. కొడుకుగా నువ్వు ఉండి కూడా ఇలాంటి దరిద్రం నేను చూడాలా? నా భర్తకి తను భార్య స్థానంలో వచ్చి కబుర్లు చెప్పి తినిపిస్తూ ఉంటే చచ్చిపోవాలనిపిస్తుంది అని చెప్పేసి కోపంగా అనేసరికి, నువ్వు వాగమ్మా, ఆ ధైర్యం ఎంతవరకు ఉంటుందో నేను చూస్తాను. ఒకటే ఊగిపోతున్నారు కదా తల్లి కూతుళ్ళు నీ మీద. అక్కడ నా ఉద్యోగాన్ని కూడా పీకించింది కదా ప్రేరణ. ఇప్పుడు నా ఉద్యోగం, నా పవరు నా చేతిలోకి వచ్చాక కూడా చేతులు కట్టుకుని కూర్చోలేను. ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తా. నీ ఆనందం చూసుకోవాలి, కొడుకుగా నా బాధ్యత అని చెప్పి అనగానే అప్పుడే ఇందిర బయటకు వచ్చి, ట్యాబ్లెట్స్ అయిపోయాయి తెప్పించారా అని చెప్పి అడుగుతుంది. అయినా మీకెందుకు అంత అశ్రద్ధ? ఒక భార్యగా నువ్వు ట్యాబ్లెట్లు తెచ్చి టైంకి వెయ్యాలి కదా, సేవలు అయితే ఎలాగూ చేయటం లేదు అని చెప్పేసి అంటుంది. ఏంటి నీ స్థాయి మా స్థాయి ఏంటి? నువ్వొచ్చి నాకొచ్చి కబుర్లు చెప్తున్నావేంటి అనగానే, నీ స్థాయి ఎంతో నా స్థాయి అదే అని చెప్పేసి అంటుంది. చూడు, ట్యాబ్లెట్లు టైంకి వేసి జాగ్రత్తగా కోలుకునేలాగా చూడండి. ఆయన మాకు చాలా ముఖ్యం. ఆయన కోలుకుంటేనే మేము ఆనందంగా ఉండగలం అని చెప్పి అనగానే, ఏయ్ వెళ్తున్నాను నేను అని చెప్పేసి బయటకు రాబోతుంది. ఆగు అని చెప్పేసి అంటాడు గణ. ఏంటి అని చెప్పేసి అంటుంది. రేపటి నుంచి నువ్వు రాకు అని చెప్పేసి అంటాడు. వస్తాను. ఎందుకు రాను? నువ్వేం చేస్తావో చేసుకో. నా భర్తకి నేను సేవలు చేసుకోనా? వచ్చి తీరతాను. నా భార్య స్థానంలోనే నేను సేవలు చేస్తాను అని చెప్పేసి విరుచుకుపడుతుంది ఇంకా ఇందిర. ఏంటి రెచ్చిపోతున్నావు? నీకు నీ కూతుర్లు అండగా ఉన్నారా? నీ కూతుర్లు ఆది పరాశక్తులా? వాళ్ళిద్దరిని మా కుటుంబం మీదకి పంపిస్తావా? ఏంటే మీ ధైర్యం? మీ కూతురేమో అడ్డంగా నా మీద విరుచుకుపడుతుంది, నువ్వేమో ఇక్కడ నట్టింట్లో నాట్యం చేస్తున్నావు. చూస్తూ ఊరుకుంటాను ఎలా అనుకుంటున్నావు? నాకు ఇప్పుడు ఉద్యోగం వచ్చింది, నా చేతుల్లోకి పవర్ వచ్చింది. నేను ఏం చేసినా నాకు ఎదురులేదు. అది తెలుసుకుని నువ్వు నీ కూతుర్లను తీసుకుని అర్జెంటుగా వైజాగ్ వెళ్ళిపో. బతికి బట్ట కడతారు, లేదనుకో చచ్చిపోతారు. ఏంటి బాబు? ఏంటి బాబు కాదు, చచ్చిపోతుంది. నీ చిన్న కూతురు సంగీతం కళాశాలకు వెళ్తుంది కదా, వచ్చేటప్పుడు ఏ ఆటో బస్సో గుద్దేస్తుంది, చచ్చిపోతుంది. అక్కడికి క్లోజ్ అయిపోతుంది. నీ పెద్ద కూతుర్ని ఏదో ఒక కేసులో ఇరికించేస్తాను. తను ఆ అవమానం తట్టుకోలేక జైల్లోనే చచ్చిపోతుంది. అప్పుడు నీ ధైర్యానికి సమాధానం కరెక్ట్గా దొరుకుతుంది. ఇప్పుడు అర్థమైంది కదా? నీ కూతుళ్ళని నీకు దూరం చేయాలని నేను బాగా ఫిక్స్ అయిపోయాను. కాబట్టి నువ్వు అర్జెంటుగా మూటాముళ్ళే సర్దుకుని కూతుళ్ళని బతికించుకోవాలి అనుకుంటే, నిజమైన కన్న తల్లివైతే దూరంగా వెళ్ళిపోతావు. కాదు కూడదు అని అన్నావనుకో, ఒక్కదానివే మిగిలిపోతావు. అప్పుడు ధైర్యము అది ఇది అని చెప్పి ఏమీ చెప్పక్కర్లా. కూతుళ్ళు చచ్చాక నిన్ను చంపక్కర్లా, చచ్చిన పాముతో సమానం అని చెప్పేసి అనేసరికి ఒక్కసారిగా గుండె
జారిపోతుంది ఇందిరకి. ఇంకా భయపడుతుంది. అప్పుడే ట్యాబ్లెట్లు తీసుకుని వస్తాడు సుధా. రాగానే ఆ ట్యాబ్లెట్లు, ఏంటి పని మనిషికి ఇస్తున్నావేంటి, నాకివ్వు అని అడుగుతుంది ఈశ్వరి. ఇంకా బిక్కుబిక్కుమంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇందిర. ఇంకా వెంటనే కవర్ లాక్కున్న తర్వాత, ఏంటి సుధా, ఏంటి ఆస్కార్ వచ్చేస్తుంది నీకు అనగానే, ఏంటి సార్ నాకు ఆస్కార్ రావడం ఏంటి అనగానే, మరి ఏంటా నటన, ఇద్దరు అక్క తమ్ముళ్ళు కలిసి మాకు బాగానే బిస్కెట్ వేశారుగా అనగానే, ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు, ఎవరిని పట్టుకుని, ఆవిడ నాకు అక్కేంటి అనగానే, ఛా, ఆవిడ నిన్ను అరే తమ్ముడు అంటాం, నువ్వేమో ఆమెను అక్క అని పిలవటం మేము వినలేదా అనగానే, మీరు వినే ఉంటారు, రోడ్డు మీద ఎవరో వెళ్ళిపోతూ ఉంటారు, అరే బాబు, అరే తమ్ముడు ఈ పని చేసి పెట్టమ్మా అని చెప్పేసి చాలామంది అంటారు, వాళ్ళందరూ మనకు తమ్ముళ్ళు అయిపోతారా సార్, ఏంటి సార్ చదువుకుని కూడా మీ కుటుంబానికి మీకు ఉద్యోగం లేనప్పుడు కూడా మీకు సేవలు చేశా, ఎందుకు, నేను మీ పట్ల ఉడతా భక్తిని ప్రసాదించుకుంటున్నాను, అలాంటి నేను ఇలా ఇంకా నేను నమ్మిన బంటిలాగా మీరే అనుకుని మీకు ఉద్యోగం లేనప్పుడు కూడా మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవచ్చు, కానీ వెళ్ళిపోయానా సార్, నమ్మండి సార్, చూడు చూడు సుధా, మీరు అక్క తమ్ముళ్ళు అని కాకుండా ఆమెను పనిలో పెట్టానని చెప్పావు, అదే నిజమైతే బతికిపోతావు, లేదు కాదు అని తెలిసిందే అనుకో, నువ్వు ఆవిడ అక్క తమ్ముళ్ళని ఆ రోజు చచ్చిపోతావు అని చెప్పేసి అంటాడు. లేదు సార్ ఈ ట్యాబ్లెట్లు తీసుకోండి, ఏంటమ్మా మీరైనా చెప్పాలి కదా అని చెప్పేసి అంటాడు. ఏం చెప్పాలరా, నువ్వు చేసిన దరిద్రం కాదు ఇది, దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు అని చెప్పేసి అంటుంది. ఇంకా ఇది ఇలా ఉండగా ప్రేరణ చదువుకుంటూ అసలు కాఫీ బాగా పెట్టలేదని ఐశ్వర్య మీద ఇలా చేసి వీడియో చేసి నాకు పంపించాడు, ఇదంతటికీ సిద్ధు కావాలని ఎంత చేస్తున్నాడు, నేను మళ్ళీ కేఫ్కి రావాలని, అవును అని చెప్పేసి అనుకుంటుంది. అనుకుని ఇంకా ఏదేమైనా నేను కేఫ్కి వెళ్ళను, ఎందుకంటే కొంచెం దూరంగా ఉండడమే మంచిది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఇది ఇలా ఉండగా ఐశ్వర్య కేఫ్లో కాఫీ పెడుతూ ఉంటే సిద్ధు ఆలోచిస్తాడు, ఖచ్చితంగా ప్రేరణ కావాలనే రావటం లేదు, తనని ఎలా కేఫ్కి రప్పించాలో నాకు తెలుసు అని చెప్పేసి అనుకుంటూ, ఐశ్వర్య ఏం చేస్తున్నావు అంటే, సిద్ధు గారు కాఫీ చేస్తున్నాను, మొన్న వాడు ఎందుకు అలా మాట్లాడాడు కానీ ఇప్పుడు మాత్రం మంచిగా కాఫీ పెడుతున్నాను, మీరు తాగొచ్చు, తాగుతారా అంటే, అబ్బే నాకొద్దు అంటాడు. కుమార్ నువ్వు, నాకు వద్దు, కాఫీతో పాటు మీ అక్క ఇలా కూర్చునేది కాదు, అన్ని పనులు తన భుజం మీద వేసుకుని కేఫ్ని నడిపించేది, నువ్వు కూడా తనంత పేరు తెచ్చుకోవాలన్నా తనలా వర్క్ చేయాలన్నా నువ్వు కూడా కష్టపడాలి ఐషు, నువ్వు ఇలా ఒక కాఫీ దగ్గరే ఉండిపోతే ఎలా, ఎంత క్లీన్గా ఎంత గ్రీన్గా కేఫ్ని ఎంత బాగా చూసుకుంది, మరి అవన్నీ నువ్వు చూసుకోవా, నిన్ను నమ్మి పాపం పంపిస్తే అనగానే, ఏమేం చేయాలి అని చెప్పేసి అడుగుతుంది. రా నేను మొత్తం చెప్తాను కదా అని చెప్పి కుమార్ తీసుకెళ్ళి టేబుల్స్ అన్నీ క్లీన్ చేపిస్తాడు, కప్పులన్నీ తీసుకొచ్చి ఇంకా షింకులో వేసి కడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే సిద్ధు మళ్ళా కుమార్ అక్కడికి వస్తారు. ఏంటి ఐషు ఈ కప్పులు కడుక్కోవడం ఏంటి, నువ్వు చక్కగా సంగీత సాధన చేసుకునేదానివి, అనవసరంగా కేఫ్కి వచ్చి చూసావు ఎంత పనులు చేస్తున్నావో. అవును కుమార్ గారు, నిజమే, అక్క చెప్పిందని అక్క బాధ్యత నేను మొయ్యాలనుకున్నాను, కానీ నా వల్ల కాదు, ఇవన్నీ తోముతూ ఉండి తోము దగ్గరే ఉండిపోతాను, నా సాధన అటకెక్కిపోతుంది, నేను మాత్రం రాలేనమ్మా, రేపటి నుంచి అక్కకి చెప్పేస్తాను అని చెప్పేసి అంటుంది. అనేసి ఇంకా అనుకుంటూ చేతులు తుడుచుకుంటూ బయటకు వస్తుంది. ఇంకా కావాలనే ప్రేరణ ఆలోచించి, దీని అంతటికీ సిద్ధు కారణం కాదు కదా, నేను కేఫ్కి రావాలని ఐషుతో అలా కావాలని కాఫీ సరిగ్గా పెట్టకుండా చేస్తున్నాడా ఏంటి అని చెప్పి సిద్ధుకు ఫోన్ చేస్తుంది. సిద్ధు ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసి మాట్లాడమంటాడు కుమార్ని. హలో ప్రేరణ గారు, నేను కుమార్ని మాట్లాడుతున్నాను, సిద్ధు గారు పక్కనే ఉన్నారు అని చెప్పానంగానే, ఏంటి ఆ పెద్ద మనిషి ఏం చేస్తున్నాడు, పెద్ద మనిషా ఎవరు, అదే ఆ సిద్ధు, మా చెల్లికి ఒకవేళ కాఫీ పెట్టడం రాదనుకో చెప్పాలి కదా, లేకపోతే సిద్ధు చేసి ఇవ్వాలి కదా అని చెప్పేసి అంటుంది. అరే అరే కుమార్, నేను ఇక్కడ ఖాళీగా ఉండట్లేదురా, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను ఐపీఎస్ ప్రిపేర్ అవుతున్నాను, నేను చదువుకుంటున్నాను, నేను ఎందుకు పెడతాను అనగానే, చూడు మనిషి ఉన్నప్పుడు ఒక రకంగా మనిషి లేనప్పుడు ఒక రకంగా చూడకూడదు, మా చెల్లిని పంపించాను అంత మాత్రం తనకు అన్నీ వచ్చేస్తాయా, ఏ దగ్గరుండి ఇద్దరు మీరు చూసుకోలేరా, కావాలనే కదా ఇదంతా చేస్తున్నారు, చచ్చా కావాలని చేయటం ఏంటి,
నాకు పనులుండవా? నేను ఏ తమరే వచ్చి చేసుకోవచ్చు కదా! నేను ఇక్కడ చదువుకుంటూ పనులు ఇంకా అన్నీ చేసుకుంటూ కేఫ్‌ని మంచిగా నడిపించాలని నా ప్రయత్నం నేను చేస్తున్నాను. కావాలని బాధ్యతంతా వదిలేసి ఇంట్లో కూర్చోలేదు కదా! తను మాత్రం ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా చదువుకోవాలా? అదేదో ఇక్కడే కూర్చొని చదువుకుని కేఫ్‌లో పని చేసుకోవచ్చు కదా! అప్పుడు మేము కూడా కొంచెం హెల్ప్‌గా ఉంటాం కదా! అని చెప్పేసి అంటాడు. చూడు కుమార్, కావాలనే ఇదంతా మనసులో పెట్టుకుని నా చెల్లెల్ని పనిరానట్టుగా చెప్పి పంపించేద్దామని చెప్పి అనుకుంటున్నారేమో. అస్సలు అట్టి పరిస్థితిలో కుదరదు. నేనైతే కేఫ్‌కు రాను అని చెప్పేసి అంటుంది. ఇంకా చూడండి ప్రేరణ గారు, మీ ఇద్దరు ఇలా పోట్లాడుకోవడం ఎందుకండి? డైరెక్ట్‌గా ఇద్దరు ఫోన్‌లో మాట్లాడుకోవచ్చు కదా! నేను చేసింది అదే కదా! సిద్ధూకే కదా ఫోన్ చేసింది. నువ్వెందుకు మాట్లాడుతున్నావు? అని చెప్పేసి అంటుంది. అయితే ఒరేయ్ సిద్ధూ, నీకు దండంరా, మీ ఇద్దరి దాంట్లో నన్ను ఇరికించొద్దురా, ఫోన్ తీసుకోరా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా ఇదిలా ఉండగా ప్రేరణ ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఇంట్లోకి వస్తుంది ఇంకా ఇందిర. రావడంతోనే భయంతో వచ్చేసరికి, ఏంటమ్మా నువ్వు నాన్న దగ్గరికి కదా వెళ్ళావు, ఎందుకు ఇట్లా వణికిపోతున్నావు, ఇలా మొహం చూస్తే వేరే రకంగా ఉందేంటి అంటుంది. అయ్యో ఏమైందమ్మా, ఆ గణగాడు ఏమైనా అన్నాడా అనగానే ఇంకా ఆ గణ తనకి చెప్పిన విషయాలు, చంపేస్తానని బెదిరించిన విషయాలు అన్నీ కూడా డీటెయిల్డ్గా చెప్తుంది కూతురుతో. వద్దమ్మా, మనం ఇక్కడ ఉండొద్దు, మనం వైజాగ్ వెళ్ళిపోదాం, దూరంగా వెళ్ళిపోదాం, ఆ గణాగడు మిమ్మల్ని బతకనివ్వడు, గుండె కోత తట్టుకోగలను కానీ కడుపు కోత తట్టుకోలేనమ్మా, నాకు మీరు ఆయన రూపాల్లాగా కనిపిస్తున్నారు, ఆయన క్షేమంగా ఉండాలని కోరుకున్నాను, ఆయన మన దగ్గర ఉండాలని అనుకున్నాను, కానీ ఆయన మన దగ్గర ఉండే అవకాశాలు కనిపించట్లేదమ్మా, ఆ గణాగాడు మన దగ్గరికి రానివ్వడు, మనకి ఇంతే ఇంతే మనకి అని చెప్పేసి వెళ్ళిపోవడం మంచిది అని చెప్పి అనగానే, ఏంటమ్మా దానికంటే చచ్చిపోవడం మంచిది కదా అని చెప్పేసి అంటుంది ప్రేరణ. ప్రేరణ, అవునమ్మా, నీ మీద పడ్డ నింద అది రూపం మాపుకుని నిజాయితీగా ముందుకెళ్ళాలి అనుకుంటున్నాను, కానీ నువ్వేమంటున్నావు, దూరంగా వెళ్ళిపోతే ఆ గణాగాడు అనుకున్న సాధించినట్టే కదా, నింద నిజం చేసినట్టే కదా, అది ఎలా అవుతుందమ్మా, ఎన్ని అడ్డంకిలు వచ్చినా ప్రాణం పోయినా నీ నిజాయితీ నిరూపిస్తాను, మన నాన్న రాజశేఖరం అని చెప్పి 10 మందికి చాటి చెప్తాను, అప్పటి వరకు ఎక్కడికి వచ్చేది లేదు అని చెప్పేసి అనగానే అప్పుడే ఐషు కూడా భయపడుతూ వస్తుంది. అక్క, రేపటి నుంచి నేను కేఫ్కి వెళ్ళినక్క, అమ్మో నా వల్ల కాదు అనగానే, ఏమైంది ఐషు, ఎందుకు వెళ్ళనంటున్నావు అని చెప్పి అనగానే, నేనైతే రాను, నువ్వే వెళ్ళాలి అని చెప్పేసి అంటుంది. ఈ లోపల సిద్ధు కూడా తన వెనకాల కనిపించడం చూసి సిద్ధుని చూస్తుంది. చూడు ఐషు, మనం చేసిన దాంట్లో మనకి లిమిట్స్ కొన్ని ఉంటాయి, ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండి పని చేసుకుంటే మంచిది అని చెప్పేసి అంటుంది. ఆ మాట సిద్ధు వినబడిన తర్వాత తన లిమిట్స్ క్రాస్ చేస్తున్నాడని, సిద్ధునే ఇండైరెక్ట్గా అంటున్నాడని సిద్ధుకి కోపం వస్తుంది. కొంచెం తను బాధపడతాడు. సరే ప్రేరణ, మీకోసం మాట్లాడాలి అనుకుంటున్నాను, నేను లిమిట్స్ క్రాస్ చేసి ఉండొచ్చు, కానీ నేను లోపలికి రాను, బయటే వెయిట్ చేస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంకా వెంటనే ఇందిర, ఏంటి ఏంటి ప్రేరణ, పాపం ఆ బాబు కోపం వచ్చింది, నువ్వు అలా మాట్లాడకుండా ఉండాల్సింది, తను వచ్చి ఫీల్ అయ్యాడు అని చెప్పి అనగానే, మరి ఎలా అమ్మా, నువ్వేమో ఊరు విడిచి వెళ్ళిపోదామంటావు, సిద్ధు ఏమో కేఫ్కి రమ్మంటాడు, హైషు ఏమో కేఫ్లో పని చేయలేదు, సమస్యలతో సతమతమైపోతున్నాను, ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు సిద్ధుని మాట విన్నానంటే కేఫ్కి రమ్మని అంటారు, నేను కేఫ్కి వెళ్ళాలా, వెళ్ళి తీరాలి ఖచ్చితంగా, ఆ గణాగాడికి బుద్ధి చెప్పాలి అంటే ఖచ్చితంగా సిద్ధు నేను ఒకే మాట మీద ఉండాలి, వెళ్తాను అని చెప్పేసి అంటుంది. మరి ప్రేరణ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్.